నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఈ వీడియో షార్ట్ పెట్టినప్పుడు నన్ను అడిగారు కొంచెం డీటెయిల్గా పెట్టమని. ఎవరంటే ఇప్పుడు తల్లులు ఉంటారు చూసారు, పాలు వచ్చేవాళ్ళు. వాళ్ళకి పాలు బాగా ఉత్పత్తి అవ్వడానికి, ఇంకా మార్నింగ్ టీ కాఫీలకు అలవాటు పడిన వాళ్ళు ఈ డ్రింక్ తాగాక ఇంకా టీ కాఫీల వైపు వెళ్ళరు. ఎందుకంటే ఇదే స్టమక్ ఫిల్ అయిపోతుంది. ఇంకా మనకి టాక్సిన్స్ అన్నీ బయటికి పంపించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మార్నింగ్ ఎవరికైతే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో, లేకపోతే ఒకవేళ వాష్రూమ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాష్రూమ్ వచ్చేలాగా ఇచ్చేస్తుంది. సో ఇంకా పీరియడ్ ఎవరికైతే రాదో వాళ్ళకి పనిచేస్తుంది. అంటే అల్లం వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఇంకా చిన్నపిల్లలకి 1 సంవత్సరం దాటిన పిల్లలకి కూడా ఈ వాటర్ ఇవ్వచ్చు. మన ఇంట్లో దొరికే కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. మొదటిగా ధనియాలు ఒక 70 గ్రాములు తీసుకున్నాను. ధనియాలు ఎక్కువ ఉంటాయి ఈ పౌడర్లో. ఆ తర్వాత జీలకర్ర ఒక 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత వాము వచ్చి ఒక 30 గ్రాములు నుంచి 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంటుంది మన బాడీకి. ఇంకా మెంతులు కానీ ఒక 10 గ్రాములే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ చేదు వస్తుంది. 10 గ్రాములు అయితే చాలు. దాని తర్వాత ఒక 8 లవంగాలు. ఈ లవంగాలు మన టీత్కి కానీ లేకపోతే మన బాడీ క్లెన్జింగ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు వేయాలి, ఒక 2 స్పూన్లు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఫ్లేవర్ కోసం సాంఫ్ వేస్తాను నేను. సోపు గింజలు అంటారు, ఒక 10 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఈ వేయించినవన్నీ కొంచెం చల్లారాక మిక్సీ పట్టాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసి మెత్తగా పౌడర్ చేయాలి. అంటే వాటర్ తాగేటప్పుడు మనకు ఆ పలుకుల్లాగా లాస్ట్లో వస్తాయి, కాబట్టి బాగా పౌడర్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తాను. ఒక 4-5 కావాలి అంటే ఒక 1 to 1.5, 1 నుంచి 1.5 స్పూను మనం వేసి, ఎంత ఒక 500 ml వాటర్ వేసి బాగా మరిగించాలి. ఇలా కాకుండా నైట్ ఈ పౌడర్ని వాటర్లో వేసి నానబెట్టి నెక్స్ట్ డే మరగబెట్టి తాగొచ్చు. అది ఇంకా మంచిది మన బాడీకి. కానీ అలా చేయలేని వాళ్ళు ఆ రోజు మార్నింగ్ లెగిసి అప్పుడే మరగబెట్టుకొని కూడా తాగొచ్చు. ఇంకా పీరియడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అల్లాన్ని బాగా దంచి అందులో వేసి మరగబెట్టి వాళ్ళు టీలా తాగాలి. అంటే వాటర్ని ఇంకెక్కడ డైల్యూట్ చేయకూడదు. ఓన్లీ ఎంతైతే మరిగిందో ఆ వాటర్నే తీసుకుంటే పీరియడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా తాగేవాళ్ళు అల్లం వేస్తే చాలా వేడి చేస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని వాటర్ అది మిక్స్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకొని తాగొచ్చు. ఇది ఒక్కసారి అలవాటు అయిందంటే మార్నింగ్ నార్మల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా అసలుకి తాగినట్టు ఏం అనిపించదు. కాబట్టి ఇది చాలా బెనిఫిషియల్ ఉన్నది. మన ఇంట్లోనే ఆయుర్వేదిక్ టిప్ లాగా ఉంటుందన్నమాట. మనకి రోజులో ఒక సాటిస్ఫాక్షన్ డే కూడా ఉంటుంది. మనం ఏదో ఒకటి స్టార్టింగ్ డే తీసుకున్నామని. కావాలి అంటే ఇందులో నెయ్యి కూడా వేసుకొని తాగొచ్చు. నేను మా ఇంట్లో వాళ్ళకి పెద్ద గ్లాసుల్లో టీ గ్లాస్ అంత వాటర్ వేసి అందులో వేడి నీళ్ళు వేస్తాను. సో అందరికీ కూడా అది కరెక్ట్గా సరిపోతుంది. దానివల్ల వేడి చెయ్యదు, మన బాడీలో కూడా వాటర్ ఎక్కువ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా టీ కాఫీల జోలికి వెళ్ళరనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేశారంటే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.